సంగటి ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే 1.5 గ్లాస్ వేసుకున్నాం మేము రైస్. ఒక 1.5 అవర్ నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్నాక 1.5 అవర్ తర్వాత పొయ్యి మీద పెట్టేసి బాగా రైస్ ఉడికేదాకా పెట్టేయాలి. రైస్ మంచిగా ఉడికిపోయినాక మనం పిండి అనేది వేసుకోవాలి. మనం ఏ గ్లాస్తో అయితే 1.5 రైస్ వేసుకున్నామో అదే గ్లాస్తో పిండి 2 గ్లాసెస్ వేసుకున్నాం మేమైతే. రైస్ పిండి ఒకే ఇదిలో ఉండాలి అనుకుంటే మీ ఇష్టం, మీరు అలా వేసుకోవచ్చు. మేము రైస్ తక్కువ పిండి ఎక్కువ వేసుకున్నాము, అందుకోసమని చెప్తున్నాను. ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలి అంటే ఎలా రుబ్బుకోవాలి అనేది కూడా చూపిస్తాను. చూడండి, చూసారా? ఇట్లాగా మంచిగా రైస్ మంచిగా మెత్తగా అయిపోయినాక పిండి కూడా అలా వేసేసుకుంటే మంచిగా నాని ముద్దగా లోపలే ఉడికిపోతుంది. ఇప్పుడు దీన్ని ఎలాగా రుద్దుకోవాలనేది చూద్దాము. ముందే హాట్ వాటర్ అనేది పెట్టుకోండి పక్కన. మీకు ఒకవేళ సంగటి గట్టిగా ఉంది అనిపిస్తే మీరు అప్పుడు హాట్ వాటర్ వేసుకొని అందులో రుద్దుకోవచ్చు. అయితే రుబ్బుతాము. ఇది మా పెద్దనాన్న తెచ్చిచ్చారు చెక్క, దీంతో రుబ్బుకుంటాము. మీ ఇష్టము. కర్రతో ఇప్పుడు చాలామంది పప్పు గుత్తితో రుద్దుతున్నారు, దాంతో అయినా రుద్దుకోవచ్చు. ఇది ఉంది కదా మాకు ఎలాగో అని చెప్పి మేము దీంతోనే రుద్దుతున్నాము. స్టార్ట్. ఇదిగోండి ఫ్రెండ్స్, అలాగా మనము పిండి అనేది ముందు ఫస్ట్ అట్లా రుబ్బుకోవాలి, తర్వాత హాట్ వాటర్ వేసుకోవచ్చు. మనకి పతలాగా లేదు, మరీ గట్టిగా ఉంది అనుకుంటే తినే ముందే చేసుకోండి. ఇది ముందే చేసుకొని పెట్టేసుకోకండి. మనం అలా తిప్పుకుంటా పొడిగా లేదు అన్నట్టుగా రుబ్బుకోవాలి మనము. కప్పుడా లేదే లుండలు లేకుండా వస్తుంది ఫ్రెండ్స్. ముందు మనం అలా ఉడికించుకుంటే ఉంటలు లేకుండా అంటే గడ్డలా కట్టకుండా వస్తుంది. అలా రుబ్బుకుంటే మనకి కుక్కర్లో వండుకునే వాళ్ళు ఈ మధ్య ఎక్కువ కుక్కర్లలో పెడుతున్నారు ఫ్రెండ్స్. కుక్కర్ కన్నా ఇదే బాగుంటుంది టేస్ట్. అండి హాట్ వాటర్ వేసుకుంటుంది మా మమ్మీ. ఇప్పుడు హాట్ వాటర్ వేసుకున్నాక కూడా అలాగే నెమ్మదిగా మనం రుబ్బుకోవాలి. ఉప్పు అనేది మీరు అన్నం పెట్టేటప్పుడే వేసేసుకోండి, మీకు సరిపడినంత వేసుకోండి ఉప్పు. నేను ఇప్పుడైతే పచ్చడి చేశాను ఫ్రెండ్స్ రాగి సంగటిలోకి. మామూలుగా అయితే చికెన్లో తినేవాళ్ళు చికెన్లో తింటారు, మటన్లో తినేవాళ్ళు మటన్లో తింటారు, కొంతమంది చేపల పులుసు కూడా చేసుకొని తింటూ ఉంటారు, వాళ్ళ ఇష్టం అది. నేనైతే ఈరోజు పచ్చడి అయితే చేశాను, పచ్చడిలో తింటాడు ఈరోజు. కుదిరితే వీడియో తీసి పెడతాను. చూసారా? అంత మేము నెయ్యి ఎక్కువ యూస్ చేయము, చాలా తక్కువ నెయ్యి. అంటే స్వీట్స్ అంటే పాయసం అట్లాగే యూస్ చేస్తాము, ఎక్కువ యూస్ చేయము నెయ్యి. వేసుకునే వాళ్ళు వేసుకొని తినొచ్చు, మీ ఇష్టం అది. కారం ఉన్న పచ్చళ్ళు ఎక్కువ అప్పుడు యూస్ చేస్తాం ఫ్రెండ్స్, అప్పుడు దాకా యూస్ చేయము ఎక్కువ నెయ్యి అనేది. అయిపోయిందంట ఫ్రెండ్స్, ఇంకా తీసి పక్కన పెట్టేసుకోవడమే. కాసేపు ఏమైనా పతలాగా ఉంది అని అనిపిస్తే మీకు పొయ్యి మీద పెట్టుకోండి, లేదు సరిపోతుంది మనకి అనుకుంటే ఇంకా వేసుకొని తినేస్తే సరిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్?
మంచిగా ఫ్రెండ్స్ ఏదైనా కానీ మనం చేసుకొని మన పిల్లలకి కూడా తెలిసేలా చేయాలి. ఇప్పుడు చాలామంది సంగటి అంటేనే కొంతమందికి తెలియడం లేదు పిల్లలకి. బిర్యానీలు, పిజ్జాలు, బర్గర్లు ఇవే ఎక్కువ యూస్ చేస్తున్నారు ఇప్పుడు పిల్లలు. సంగట్లు అవన్నీ యూస్ చేయడం లేదు. అలాగని నేను ఏమి ఇంత ఇదిగా ఏం తినను. అంటే పచ్చళ్ళలో అయితే తింటాం మేము. నేనైతే కర్రీస్లో వాటిల్లో అయితే తినను నేను కూడా. అంటే వాళ్ళకి ఏది ఇష్టం ఉంటే అది ఓకే, కాదనట్లేదు. కాకపోతే మజ్జిగలో అయినా కలిపి ఇచ్చేసేయచ్చు మనము సంగటిని. ఎలాగో అలా ఏదో ఒక రూపంలో లోపలికి వెళ్ళేలాగా చూడండి పిల్లలకి. ఇది అందులో సమ్మర్ కదా, ఇంకా మంచిది సంగటి జావా చేసుకుంటే. ఇలాగైనా చేసుకోవచ్చు, లేకపోతే ఈసారి జావా ఎలా చేసుకోవాలి అనేది కూడా చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? జావా అంటే ఏంటి అనుకుంటారు కొంతమంది. అంటే పత్తలాగా అందులో స్వీట్ కూడా చేసుకోవచ్చు. జావాలో బెల్లం వేసుకొని కానీ పట్టి బెల్లం కానీ వేసుకొని స్వీట్ కూడా చేసుకోవచ్చు. చిన్నపిల్లలకి అలాగే పెట్టేవాళ్ళు మా నాయనమ్మ. స్ట్రక్చర్ ఎంత బాగా వచ్చిందో ఇట్లా ఉంటుంది. మా నాయనమ్మ మా చిన్నప్పటి నుండి ఎక్కువ శాతము ఆగి ఇదే తినిపించేది. మా తమ్ముడికి ఇంకా ఎక్కువ నాకన్నా మంచిగా ఉండేది. చిన్నపిల్లలు కాదు, పెద్దోళ్ళు కూడా తినొచ్చు అలాగా. ఒకసారి జావా చేసి చూపిస్తా, ఒకసారి స్వీట్ది కూడా చేసి చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ, బాయ్, టేక్ కేర్. సంగటి తీస్తున్నాము. ముందు కొంచెం నీళ్లు జల్లుకోవాలి ప్లేట్ మీద, తడి కింద అంటకుండా. జల్లుకున్నాక తీసుకోవాలి. నెయ్యి వేసుకునే వాళ్ళు నెయ్యి వేసుకోవచ్చు, వద్దు అనుకున్న వాళ్ళు అలాగే తినొచ్చు, మీ ఇష్టము. గరం बीच में डाल लेते वहाँ पे। प्लास्टिक राउंड आइस ఇదిగోండి ఫ్రెండ్స్, నెయ్యి, పచ్చడి, ఉల్లిపాయ. ఇప్పుడు మా డాడీ టేస్ట్ చూసి చెప్తారు కలుపుకున్నాక. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు సూపర్ ఉంది అంట మా డాడీ చెప్పారు. తర్వాత మా మమ్మీ సెక్షన్. शाम का तुम क्या